మిత్రులారా నమస్కారం. నేను మీ డాక్టర్ చిరుమామిళ్ళ మురళీ మనోహర్. ఈ వీడియోలో ఒక అద్భుతమైన విషయాన్ని మనం తెలుసుకోబోతున్నాం. మీ జుట్టు రాలిపోతూ ఉంటే కేవలం 3 నెలలు ఒక పర్టికులర్ పద్ధతిలో ఈ చిట్కాని మీరు తయారు చేసుకొని వాడుకుంటే అద్భుతమైన ఫలితాలు కనిపిస్తాయి. ప్రస్తుతం వేగంగా మారుతున్నటువంటి జీవన శైలి, కాలుష్యం వల్ల చాలామందికి జుట్టు రాలటం, పెరుగుదల లేకపోవటం అనేవి ప్రధాన సమస్యల కింద ఉంటున్నాయి. మీరు ఎంత ఖరీదైన ట్రీట్మెంట్స్, షాంపూలు వాడినప్పటికీ కూడా జుట్టు పెరిగేటటువంటి ఆ విధానం చాలామందికి నిస్పృహనే కలిగిస్తుంది. దీనికి పరిష్కారం మన వంటింటి చిట్కాల్లోనే ఉంది. ఈ వివరాల్లోకి మనం వెళ్దాం. ఒక రాత్రిలో కాదు, 3 నెలల్లో మాయాజాలం జరుగుతుంది. చాలామంది రాత్రికి రాత్రి ఎక్స్పెక్ట్ చేస్తారు. ఇది అసత్యం. సామాజిక మాధ్యమాలలో, సోషల్ మీడియాలలో కొన్నిసార్లు కేవలం ఒక రాత్రిలో మీ జుట్టు 5 అంగుళాలు పెరుగుతుందంటూ అతిశయోక్తులు పోయేటటువంటి ఆ థంబ్నెయిల్స్, ప్రకటనలు వస్తూ ఉంటాయి. ఇవి కేవలం మన దృష్టిని ఆకర్షించడానికి పెట్టేటటువంటి టైటిల్స్ మాత్రమే. ఎందుకంటే రాత్రికి రాత్రి జుట్టు పెరగటం అనేది అవాస్తవం. కాబట్టి ఇలాగ లాజిక్ లేకుండా మ్యాజిక్ జరిగిపోవాలి అని అనుకోకూడదు. కాబట్టి సహజంగా జుట్టు పెరుగుదల అనేది ఒక స్థిరమైనటువంటి ప్రక్రియ. ఇది జరగడానికి టైం పడుతుంది, ఒక బయలాజికల్ ప్రాసెస్. అయితే మీరు నిజంగా మీ జుట్టుని ఆరోగ్యంగా, బలంగా, చిక్కగా పెంచుకోవాలనుకుంటే ఇప్పుడు చెప్పుకోబోతున్నటువంటి ఈ విధానాన్ని 3 నెలల పాటు క్రమం తప్పకుండా మీరు పాటించాలి. ఈ చిట్కా శాస్త్రీయంగా ప్రూవ్ అయింది. అలాగే ఇది ప్రకృతితోటి నేరుగా ముడిపడి ఉంటుంది. దీన్ని మీ దినచర్యలో భాగం చేసుకున్నారనుకోండి, మీ జుట్టు రావటం ఆగిపోతుంది. జుట్టు చిక్కగా, చక్కగా, దృఢంగా, మెరుస్తూ, బొత్తుగా తయారవటం మీరు గమనించవచ్చు. మీ జుట్టుకి దీంతో ఒక కొత్త కళ, మెరుపు వస్తుంది. ఈ సందర్భంగా జుట్టుకి ప్రాణం పోసేటువంటి 2 పదార్థాల గురించి మీకు చెప్పాలి. ఈ అద్భుతమైనటువంటి ఇంటి ట్రీట్మెంట్ కోసం మనకు కావాల్సినవి కేవలం 2 పదార్థాలే. అవేమిటి? ఒకటి కొబ్బరి నూనె, కోకోనట్ ఆయిల్, ఎక్స్ట్రా వర్జిన్ కోకోనట్ ఆయిల్ అయితే మంచిది. అలాగే రెండోది కలబంద గుజ్జు, అలోవెరా జెల్. ఈ రెండింటిని కలిపి వాడటం అనేది ఈ జుట్టుకు కావాల్సిన పూర్తి పోషణని అందిస్తుంది. ఈ ట్రీట్మెంట్ తయారు చేసుకోవటం, వాడటం చాలా సులభం. మీరు కొద్దిగా ఒకవేళ మీకు బద్ధకం ఉన్నా సరే వెంటనే తయారు చేసుకొని పెట్టుకోగలిగేలాగా ఈ పద్ధతి చాలా సులువుగా ఉంటుంది. అంటే దాదాపు కొన్ని క్షణాల్లోనే దీన్ని తయారు చేసేసుకొని జుట్టుకి మీరు అప్లై చేసేసుకోవచ్చు. ఈ సందర్భంగా అసలు ఇది ఎందుకు స్పెసిఫిక్ అంటే ప్రకృతి సిద్ధమైన ఔషధం ఇది. అంటే ఈ పదార్థాలు ప్రకృతి నుండి నేరుగా మనకి లభిస్తున్నాయి. కాబట్టి వీటిలో ఎలాంటి రసాయనాలు, కెమికల్స్ ఉండవు. జుట్టు పెరుగుదలకు ఇవి చాలా సురక్షితమైన కింద పరిగణించబడుతున్నాయి. ఈ సందర్భంగా కొబ్బరి నూనె జుట్టుకి ఒక రక్షణ కవచం అని చెప్పొచ్చు. దీని ప్రత్యేకతలు మీకు ముందు చెప్పాలి. కొబ్బరి నూనె జుట్టుకి వాడటం మన పూర్వకాలం నుంచి వస్తున్నటువంటి ఆచారం. దీని వెనక శక్తివంతమైనటువంటి ఆధునిక విజ్ఞానం, అలాగే అపారమైనటువంటి ఆయుర్వేద జ్ఞానం ఉన్నాయి. ఇక్కడ దీని శాస్త్రీయ దృక్పథం ముందు మీరు తెలుసుకోవాలి. అంటే ఈ సైంటిఫిక్ పర్స్పెక్టివ్. కొబ్బరి నూనె అనేది చాలా ప్రత్యేకమైన నిర్మాణాన్ని కలిగి ఉంటుంది. దీంట్లో ఉండేటువంటి అణు నిర్మాణం కానీ, ఆ మాలిక్యులర్ స్ట్రక్చర్ కానీ చాలా చిన్నగా ఉంటుంది. మీడియం చైన్ ఫ్యాటీ యాసిడ్స్ అంటారు. వీటి వల్ల ఆ నూనె తల లోపల ఉండేటువంటి చర్మరంధ్రాల్లోకి, ఆ పోర్స్ లోపలికి లోతుగా వెళ్ళగలుగుతుంది. ఇక్కడ ఇంకొక ముఖ్యమైన ఇంగ్రీడియంట్ ఏంటంటే దీంట్లో లారిక్ యాసిడ్. ఈ లారిక్ యాసిడ్ తాలూకు శక్తి మీరు తెలుసుకోవాలి. కొబ్బరి నూనెలో ప్రధానంగా ఈ లారిక్ యాసిడ్ అనేది ఉంటుంది. ఈ యాసిడ్, ఈ అమ్లం జుట్టు మూలాల్లోకి, అంటే హెయిర్ ఫాలికల్స్లోకి లోతుగా చొచ్చుకు వెళ్ళిపోయి ఎసిడిక్ కంటెంట్ ఉంటుంది కాబట్టి దానికి బలాన్ని ఇస్తుంది. ఇది జుట్టు పెరిగేటువంటి వేగాన్ని పెంచుతుంది, ఎందుకంటే అక్కడ స్టిమ్యులేట్ చేస్తుంది కాబట్టి. అలాగే జుట్టు పగిలిపోకుండా, చిట్లిపోకుండా, స్ప్లిట్ ఎండ్స్ రాకుండా, రాలిపోకుండా ఈ ప్రోటీన్ లాస్ని ఇది కాపాడుతుంది. ఇక అతి ముఖ్యంగా కొబ్బరి నూనెకుండే గొప్ప శక్తి ఏంటంటే ఇది యాంటీఫంగల్గా పనిచేస్తుంది. శిలీంద్రనాశక గుణాలు దీనికి ఉన్నాయి. ఈ నూనెలో సహజంగానే శిలీంద్రనాశక యాంటీఫంగల్ ఎలిమెంట్స్ ఉంటాయి కాబట్టి ఇది తలలో ఉండేటువంటి చర్మం పైన మృత కణాలని, డెడ్ సెల్స్ని తొలగించేస్తుంది. అలాగే తలలో ఉండేటువంటి చర్మాన్ని తేమగా, హైడ్రేటెడ్గా ఉంచుతుంది. దీనివల్ల జుట్టు పెరుగుదల అనేది సాధ్యమవుతుంది. ఇక రెండో ఇంగ్రీడియంట్ కలబంద గుజ్జు, అలోవెరా జెల్. ఆయుర్వేదంలో కుమారి అనే పేరుతోటి పిలిచేటటువంటి ఈ కలబంద గుజ్జు కేవలం చర్మానికే కాదు, జుట్టు పెరుగుదలకు కూడా ఒక అద్భుతమైన వరం అని చెప్పచ్చు. ప్రధానంగా ఫాలికల్స్ని శుభ్రపరచడం దీని విధి. కలబంద గుజ్జులో ఆ ప్రోటియోలైటిక్ ఎంజైమ్స్ అనేవి ఉంటాయి. ఈ ఎంజైమ్లు ఆ తల చర్మం పైన అడ్డుపడేటటువంటి ఆ మృత కణాలు, జిడ్డుని చాలా ఎఫెక్టివ్గా తొలగించేస్తాయి. దీనివల్ల జుట్టు మూలాలు, అంటే హెయిర్ ఫాలికల్స్ శుభ్రపడతాయి. ఇది మళ్ళీ చురుగ్గా పెరగడానికి సిద్ధమవుతుంది. ఇది తల చర్మానికి రాసినప్పుడు ఆ ప్రాంతంలో రక్త ప్రసరణ, అంటే బ్లడ్ సర్క్యులేషన్ పెరుగుతుంది. పెరిగిన రక్త ప్రసరణ అనేది జుట్టు మూలాలకు, అంటే ఫాలికల్స్కి ఎక్కువ పోషకాలని, ఆక్సిజన్ని చేరేస్తుంది. ఇది కొత్త జుట్టు పెరుగుదలని వేగవంతం చేస్తుంది, ట్రిగర్ చేస్తుంది. పోషణ, బలం ఇవ్వటం కూడా దీని విధి. కలబంద గుజ్జు జుట్టు పెరుగుదలకి చాలా చురుగ్గా సహాయపడుతుంది. ఈ కొబ్బరి నూనె జుట్టుకు కావాల్సిన పోషణని, అంటే నరిష్మెంట్ని ఇస్తే, కలబంద గుజ్జు ఏమో పెరుగుదల ప్రారంభిస్తుంది. ఈ రెండిటి చర్య అనేది జుట్టు ఆరోగ్యానికి సంపూర్ణమైన బూస్టర్ కింద పనిచేస్తుంది.
ఇక ఒక ముక్కలో చెప్పాలంటే సంపూర్ణ పరిష్కారం ఈ రెండింటి కలయిక అని చెప్పొచ్చు. ఇది ఎలా పనిచేస్తుంది అనేది మీరు తెలుసుకోవాలి. కొబ్బరి నూనె కలబంద గుజ్జు కలయిక అనేది కేవలం 2 పదార్థాలు కలపడం కాదు, ఇది ఒక శక్తివంతమైనటువంటి రసాయనిక చర్య. ఈ మిశ్రమం జుట్టు మూలాలు అంటే రూట్స్ లోపలికి వెళ్ళిపోయి ఒక సహజమైన కండిషనర్ అంటే న్యాచురల్ కండిషనర్లా పనిచేస్తుంది. దీంతో ఆ జుట్టు పొడిబారటం అంటే డ్రైనెస్, చుండ్రు, దురద ఇలాంటి సమస్యలు పూర్తిగా తగ్గిపోతాయి. ఈ మిశ్రమం జుట్టు మూలం నుండి చివరి వరకు సంపూర్ణమైన పోషణ అందిస్తుంది. దీనివల్ల జుట్టు కేవలం పొడుగు పెరగటం కాదు, బలంగా, ప్రకాశవంతంగా, షైనింగ్గా మారుతుంది. ఇది జుట్టు పగిలిపోవటాన్ని చాలా ఎఫెక్టివ్గా నివారిస్తుంది. స్ప్లిట్ ఎండ్స్ ఎప్పుడైతే కంట్రోల్ చేయగలిగామో జుట్టు ఆటోమేటిక్గా పెరుగుతుంది. ఈ సందర్భంగా జుట్టుకు నూనె అప్లై చేసే సరైన పద్ధతి, నియమాలు ఇవి కూడా మీరు తెలుసుకోవటం అవసరం. ఒక చిన్న గిన్నె తీసుకోండి, దాంట్లో మీ జుట్టుకి అవసరమైనంత కొబ్బరి నూనె ముందు వేయండి. అలాగే ఒక కలబంద మొక్క ఆకుని శుభ్రంగా కడగండి, దాన్ని జాగ్రత్తగా ఒలిచి లోపల గుజ్జు అంటే జల్ని తీసి ఈ నూనెలో కలిపేయండి. ఇప్పుడు నూనెని వేడి చేయడం ముఖ్యం. ఈ నూనెని అంటే ఈ నూనె గుజ్జు మిశ్రమం దీన్ని మీరు డబుల్ బాయిలింగ్ పద్ధతి అంటే ఏంటంటే ముందు హాట్ వాటర్ని ఒక పెద్ద గిన్నెలో నీళ్లు మరిగించాలి. హాట్ వాటర్ అవుతుంది కదా, ఆ మరిగే నీళ్ళపైన ఇప్పుడు ఈ కాంబినేషన్ ఈ మిశ్రమాన్ని పెట్టి వేడి చేయాలి. డబుల్ బాయిలింగ్ పద్ధతి అంటారు. ఇలా చేసినప్పుడు ఏమవుతుందంటే ఆ ఇంగ్రీడియంట్స్ దెబ్బతినకుండా ఉంటాయి. ఇది ఈ నూనె అనేది మూలాల్లోకి మరింత లోతుకి వెళ్ళడానికి ఇది ఉపయోగపడుతుంది. గోరువెచ్చగా ఉన్నటువంటి ఈ నూనెని మీ తల చర్మానికి అంటే స్కాల్ప్కి సున్నితమైన చేతులతోటి ఒక 5 నుంచి 10 నిమిషాల వరకు మసాజ్ చేయండి. మసాజ్ అనేది రక్త ప్రెషర్ని పెంచడానికి సహాయపడుతుంది. నూనె రాసిన తర్వాత ఒక గంట పాటు అలాగే వదిలేయండి. తర్వాత తక్కువ రసాయనాలు ఉండేటువంటి మైల్డ్ షాంపూతోటి శుభ్రం చేసుకోండి. ఉదాహరణకు బేబీ షాంపూ లాంటి వాటితో శుభ్రం చేసుకోవచ్చు. ముఖ్యంగా షాంపూని ఎప్పుడు కూడా నీటిలో కొద్దిగా కలిపి డైల్యూట్ చేసి మాత్రమే వాడాలి. షాంపూని నేరుగా తల చర్మానికి అప్లై చేస్తే జుట్టు ఎక్కువగా దెబ్బతినేటువంటి రిస్క్ ఉంటుంది, కాబట్టి దృష్టిలో పెట్టుకోండి. ఇలాగ ఈ ప్రక్రియని వారంలో 2 లేదా 3 సార్లు తప్పకుండా చేస్తూ ఉండండి. కేవలం 15 రోజుల్లోనే మీ జుట్టు రావటం ఆగిపోయి కొత్త జుట్టు అంటే బేబీ హెయిర్ రావటం అనేది మీరు గమనించగలుగుతారు. ముగింపుగా ఒక ముఖ్యమైన వాటిని మీకు విన్నవించాలి. జుట్టు సంరక్షణ అనేది ఒక నిరంతర ప్రయాణం. ఈ అద్భుతమైనటువంటి కొబ్బరి నూనె కలబంద గుజ్జు కలయిక ఈ కాంబినేషను అనేది కేవలం ఒక ఉపరితలపు చికిత్స అంటే సర్ఫేస్ ట్రీట్మెంట్ కాదు. ఇది లారిక్ యాసిడ్, ప్రోటియోలైటిక్ ఎంజైమ్స్ ఇలాంటి శాస్త్రీయ బలాలతోటి పిత్తవాత దోషాల సమతులిత అనేటటువంటి ఆయుర్వేద జ్ఞానంతో కూడినటువంటి ఒక శక్తివంతమైన పరిష్కారం. ఈ నూనెని గోరువెచ్చగా మసాజ్ చేయడం అనేది శిరో అభ్యంగ సూత్రాన్ని అనుసరించడం అవుతుంది. దీనివల్ల జుట్టు మూలాలు లోపల నుంచి స్ట్రెంథెన్ అవుతాయి. జుట్టు రాలటం ఆగిపోయి కొత్తగా బలంగా పెరగడానికి ఈ చిట్కా ఒక వరం కింద మీకు పనిచేస్తుంది. మీరు కేవలం ఈ వీడియోని చూడటం కాకుండా దీన్ని అప్లై చేసి చూడండి. అలాగా ఏదో 1 రోజు 2 రోజులు కాకుండా అద్భుతాలు ఎక్స్పెక్ట్ చేయకుండా కంటిన్యూస్గా చేసి 1 నెల తర్వాత 2 నెలల తర్వాత 3 నెలల తర్వాత మీ ఫీడ్బ్యాక్ని కింద కామెంట్ సెక్షన్లో పోస్ట్ చేస్తూ ఉండండి. దీంతో మీ అనుభవం అనేది ఒక ఫస్ట్ హ్యాండ్ ఇన్ఫర్మేషన్ లాగా ఇతరులకి ఉపయోగపడుతుంది. శతం జీవ శరదో వర్ధమానః, శతం హేమంతాన్ శతం వసంతాన్. 100 శరత్తులు, 100 హేమంతాలు, 100 వసంతాలు వర్ధిల్లుతూ జీవించండి. స్టే హెల్దీ, స్టే హ్యాపీ, బీ పాజిటివ్, కీప్ స్మైలింగ్. లవ్ యూ ఆల్. శుభం.